పెళ్లి దగ్గర వచ్చేసరికి కూడా తప్పడడుగులు వేసేసాము. అమ్మ నాన్న ఏమో ఒక అబ్బాయిని చూశారు, పెళ్లి చేసుకోమన్నారు. ఆయన ఒక్కడే కొడుకంట, తండ్రి ఆయనే, అత్తమ్మ లేదు, ఆడపడుచు లేదు. కొంతమంది ఎట్లుంటారంటే వింటున్నారండి, అత్త పోరుండదని ఈవిడ గారు అంటుంటారు, మా కూతుర్ని వాళ్ళింటికి ఎందుకు ఇచ్చావంటే వాళ్ళింట్లో అత్త లేదని ఇచ్చామంది ఒక ఆవిడ. మరి మీ ఇంటికి ఒక కోడలు తెచ్చుకుని నువ్వెందుకు బతుకున్నావు సిస్టర్, చచ్చిపోరాదు. మరి నీ ఇంటి కోడలు వచ్చినప్పుడు నువ్వు బతుకుంటావు, నీ కూతురు మాత్రం ఇంకో ఇంటి కోడలికి వెళ్ళేసరికి అక్కడ అత్త చచ్చిపోవాలంట. ఏమి నీతి మాలని బ్రతుకులు బతుకుతారా మన వాళ్ళు. సరే, ఆ ఇంట్లోనంట ఏమంటే తండ్రి కొడుకేనంట, ఆస్తి చాలా ఎక్కువే ఉంది. మరి ఆ పిల్లని పెళ్లి చేసుకోమంటే అమ్మాయిందట అతను మారుమనిసి పొందలేదు కదా, క్రైస్తవుడు కాదు కదా నేను చేసుకోలేనంటే, నోరు మోసుకొని చేసుకో, గోల్డంత ఆస్తి ఉంది వెనకాల, ఒక్కడే కొడుకు, అత్త పోరు లేదు, ఆడపడుచు పోరు లేదు, తోటికోడల పోరు ఉండదు, నీ ఒక్కదానివే ఏలొచ్చు అని బలవంతం చేస్తే చేసుకొని అని అందంటే ఈ అమ్మాయి. చివరికి వాళ్ళ అమ్మ నేను ఎండ్రిని తాగి చచ్చిపోతానని భయపెట్టిందంట. ఇక అమ్మ అలా భయపెడుతుంటే చేసేది లేక సేవకురాల దగ్గరికి వెళ్ళి చెప్పుకుందట, ఆంటీ అమ్మ ఇలాగ అంటుంది, నా చేసుకోబుద్ధి అవ్వడం లేదంటే, నీకెందుకే మార్చేసుకుందాంలేవే, ఏంటి అబ్బాయిని మార్చేసుకోండి, చేతులున్న పని. ఇదేం దొంగ సేవకురాలు కాకపోతే అలాంటి సలహా ఇచ్చింది, మార్చేసుకుందాంలేవే చేసేసుకో అందట. మొత్తానికి పిల్ల పెళ్లి చేసే ముందు నేను యేసుప్రభు నమ్ముకున్నాను, బైబిల్ చదువుతాను, నేను చర్చికి వెళ్తానని చెప్పిందట. నాకేం అభ్యంతరం లేదన్నాడు మా వగలమారోడు పెళ్ళయ్యే వరకు. తీరా పెళ్ళైపోయిన తర్వాత ఆ పిల్లాడు పుట్టగానే బైబిల్ ఆ పిల్లాడి దగ్గర పెట్టి చదువుతుంటే ఒప్పుకోవడంలా, చర్చికి పిల్లాడిని ఎత్తుకొని తీసుకెళ్తే ఒప్పుకోవడంలా, ఆ పిల్లాడి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంటే ఒప్పుకోవడంలా, చాలా అలా చేస్తున్నాడట. ఇంకా పిల్లాడు పాలు తాగుతున్నాడు కదా, ఇప్పుడే నేను మంచి నిర్ణయం తీసుకోవాలి, ఇప్పుడు నేను కన్నవారింటికి వెళ్ళిపోతే వీళ్ళొచ్చి అమ్మ చిన్నపిల్లాడు వదిలిపోయి వచ్చేవేంటి అని అంటే, మరి నేను చర్చికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వండి, బైబిల్ చదవడానికి అవకాశం ఇవ్వండి, ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వండి అని నేను తేల్చుకొని వస్తే నాకు ఇంట్లో భవిష్యత్తు ఉంటుంది అనుకుని వచ్చేసిందంట. 4 నెలల పిల్లాడికి వింటున్నారా, తల్లిపాలు లేకపోతే తల్లిని తీసుకెళ్తారు కదా వచ్చి అనుకుంది ఈవిడ. కానీ మామయ్య గారు భర్త గారు ఈవిడ పట్టుపాలు పోసేసి డబ్బా పాలు పోసి పిల్లాడు పెంచేసుకున్నారు. ఈ పిల్లని తీసుకెళ్ళడానికి రాలా. నేను ఇప్పుడు ఇంటికి వచ్చి 2 నెలలు అయిపోయింది అన్నయ్య, నా కొడుకు కొరకు నా దగ్గర పాలు తయారవుతున్నాయి, కానీ నా కొడుకు లేడు గనక ఆ పాలన్నీ పితికి నేను రోడ్డు మీద పడేస్తున్నా, లేకపోతే నా గుండె నొప్పి అయిపోతుంది. అందుకని పాలన్నీ పితికి నేను రోడ్డు మీద వేస్తుంటే నాకు చాలా దుఃఖం, ఏడుపు వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది. అక్కడికి వెళ్తే ఇక ఎన్నటన్నిటికి యేసుప్రభు దూరం అయిపోవాలి. ఇక్కడ ఉంటే నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఏమని ఏడుస్తుంది, దేవుని చిత్తం చేయలేకపోయా నేను అని ఏడుపు. తల్లిదండ్రులు ఏం చేశారు, చచ్చిపోతామే చేసుకో, దేవుని చిత్తంతో పని లేదు కొంతమంది తల్లిదండ్రులకి. మీకు ఆ విషయం చెప్పనా, 1 యోహాను పత్రిక 2:17 ఏంటో చెప్పండి అమ్మా. ఇలాంటి వచనాలు చూడకుండా చెప్పాలి. 1 యోహాను పత్రిక 2:17 ఏంటో చెప్పండి. లోకము దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిల్చును. దేవుని పిల్ల దేవుని చిత్తం చేయాలి కదా. యేసు ప్రభు లాంటోడే తండ్రి చిత్తం చేశాడు. యోహాను సువార్త 6:38 ఏముంటుందంటే, నేను నా ఇష్టము నెరవేర్చుకుంటూ రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుడికి నేను పరలోకము నుండి దిగొచ్చాను. యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ వైఫ్, ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా దేవుని చిత్తం చేయడంలో నీకున్నటువంటి ఇష్టం ఎంత, దేవుని చిత్తం చేయడంలో నీకున్న ఆరాటం ఎంత. ఈరోజు చాలా ఫ్యామిలీస్ ఏడవాల్సి వస్తుంది, ఎందుకంటే వీళ్ళు దేవుని చిత్తాన్ని వదిలేశారు, సొంత చిత్తాల్లో పడ్డారంతే. ఇది అబ్రాహాము జీవితంలోనే తప్పిదం.